తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ హైకమాండ్కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అసభ్య వీడియోలతో అడ్డంగా దొరికిపోయి పార్టీ పరువును బజారు కీడ్చి సస్పెండ్ అయిన ఆయన తీరు మారడం లేదు. ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్నారు. వైరల్ వీడియోలతో వివాదానికి కేంద్ర బిందువైన ఆదిమూలం మళ్లీ తోక జాడించడం మొదలుపెట్టారు. దీంతో ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. రాసలీల వీడియోలు వెలుగులోకి రావడంతో ఆదిమూలంపై సస్పెన్షన్ విధించిన చంద్రబాబు సత్యవేడుకు కొత్త ఇన్ఛార్జిను నియమించారు. కానీ ఎమ్మెల్యేగా తాను ఉండగా మరొక వ్యక్తి ఇన్ఛార్జిగా ఉండటానికి వీల్లేదంటూ చిందులేస్తున్నారు ఆదిమూలం. దీంతో వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. మహిళతో అసభ్య వీడియోలతో దొరికిపోయి వైరల్ అయిన తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం ఆ పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఎమ్మెల్యే గలీజు వ్యవహారం బయటపడ్డాక ఆయనపై టీడీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయనపైన సస్పెన్షన్ వేటు అమల్లోనే ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలతో పాటు టీడీపీ పార్టీ వ్యవహారాల్లోనూ ఆదిమూలం తలదూరుస్తున్నారు. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో సత్యవేడుకు కొత్త ఇన్ఛార్జిని నియమించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. కొత్త కోఆర్డినేటర్ కోసం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టి అధిష్టానం అనేక కోణాల్లో కసరత్తు చేసి కేఎన్ఆర్ నిర్మాణ సంస్థ అధినేత కూరపాటి శంకర్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటించింది. అయితే స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సత్యవేడికి కొత్త సమన్వయకర్తను నియమించాలన్న అధిష్టానం నిర్ణయంపై ఎమ్మెల్యే ఆదిమూలం భగ్గుమంటున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన తాను ఎమ్మెల్యేగా ఉండగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ రెడ్డి అధికారులతో సమీక్షలు జరపడం సరికాదంటూ ఆదిమూలం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దళిత వర్గానికి చెందిన కారణంగా తనపై చిన్నచూపు చూస్తున్నారంటూ ఆదిమూలం ఎస్సీ కార్డుతో హైకమాండ్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం దళిత ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇలా జరుగుతోందని, మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఇన్ఛార్జీలను ఎందుకు నియమించడం లేదంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసి ఆదిమూలం కొత్త వివాదానికి తెరలేపారు. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆదిమూలం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం సత్యవేడు నియోజకవర్గంలో కలకలం రేపింది. పార్టీ పరువు తీసేలా అసభ్య వీడియోలతో దొరికిపోయిన ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తే గానీ ఆయన అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇన్ఛార్జి నియామకం తప్పనిసరని అధిష్టానం భావిస్తోంది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చి ఇన్ఛార్జిని నియమించడంపై ఆదిమూలం చేస్తున్న రచ్చతో టీడీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన సత్యవేడులో మరొక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించడంపై నిరసన తెలిపేందుకు దళితులను ఏకం చేయాలన్న వ్యూహంతో ఆదిమూలం పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కనుక సత్యవేడు ఓపెన్ కేటగిరీ అయ్యే అవకాశం ఉందని స్థానిక టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం దళిత ఎమ్మెల్యే ఉండగా ఓపెన్ కేటగిరీకి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీడియో కాంట్రవర్సీ వివాదం కంటే ఇప్పుడు ఎస్సీల ఆత్మగౌరవం పేరుతో ఆదిమూలం చేస్తున్న రచ్చ తెలుగుదేశం అధిష్టానానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.